ఏవీ న్యూస్ కి స్వాగతం. మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని టీక్యా తాండాకు చెందిన జాటోత్ భీమేష్ మండల కేంద్రంలోని హైదరాబాద్ కు వెళ్లే మెయిన్ రోడ్లో నూతనంగా అయ్యప్ప బోర్వెల్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక సంఘ సేవకులు జాటోత్ సాయికృష్ణ ఎన్ఆర్ఐసిసి కుమారులు పాల్గొని సంయుక్తంగా ప్రారంభించి వారు మాట్లాడుతూ పెద్దవంగర మండలం దినదిన అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా రైతుల సౌకర్యార్థం నూతనంగా అయ్యప్ప బోర్వెల్ కార్యాలయాన్ని ప్రారంభించడం అభినందనీయమని తెలుపుతూ బోర్వెల్ సేవలను చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. चतुष्पद सहस्रशीर्भूता प्रचरन्ति दिवानक्तं बलमिच्छन्तो पट्टुकोनि वदिलिपेट्टु ओम ये भूता प्रचरन्ति दिवानक्तं बलमिच्छन्तो विदस्तद्वेष्ट्याः तेभ्यो बलपुष्टिं कामो हरामि मयि पुष्टिं पुष्टिपतिर्ददातो ये भूता प्रचरन्ति पै पट्टुकोनि कुङ्कुमं शोभनं दिव्यं सर्वदा मङ्गलप्रदं मया नीतं महादेवे तुभ्यं दास सानो मन्त्रेशमूर्तिं दुहानादेनुर्वागस्मानुपुष्पदयितो अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु एतस्य मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ययेक ओम यत्परे निर्यापारुष्वाय कृष्णे बृहस्पते प्रदुदास्तानं चिन्तकं सह ये याके पड़ता ओम यापरे निर्यापारुष्वाय कृष्णे बृहस्पते प्रदुदास्तानं चिन्तकं सह ओम भूर्भुवस्वः ओम तत्सवितुर्वरेण्यो भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात् ओम यापरे निर्यापारुष्वाय कृष्णे बृहस्पते प्रदुदास्तानं పెద్దంగర మండలంలో నూతనంగా అయ్యప్ప బోర్వెల్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ అయ్యప్ప బోర్వెల్స్ ఈ పెద్దంగర మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ మంచి సువర్ణ అవకాశము. అదేవిధంగా పెద్దంగర రోజు రోజుగా దినదినాలు అభివృద్ధి చెందడానికి ఇదొక నిదర్శనము. అదేవిధంగా తొర్రలో ఉన్నటువంటి కుమారన్న బోర్వెల్స్ సీనియర్, ఈ మండలంలో ఈ 2-3 మండలాల్లో సీనియరు అన్నగారి సహకారంతో పెద్దంగర మండలంలో ఈ మన రైస్ మిల్ పక్కన ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈ అందరి ఆశీస్సులతోటి ఈ అయ్యప్ప బోర్వెల్స్ సక్సెస్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. సో అయ్యప్ప బోర్వెల్స్ ఇనాగ్రేషన్ ఇవాళ జరిగింది. ఈ మండల ప్రజలందరూ రైతులు ఎవరికైతే నీళ్ళు అవసరం ఉన్నాయో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్వెల్స్ని యూటిలైజ్ చేసుకొని మంచిగా అభివృద్ధి చెందాలి. అటు రైతులు అండ్ ఇటు బోర్వెల్స్ రెండు సక్సెస్ఫుల్గా అందరూ సస్యశ్యామలంగా బతకాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్.